వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? ఒక ప్రశ్న, చిన్న ప్రశ్న. దీని పేరు ఆడాళ్ళకి అన్నిటికంటే స్త్రీలకి ఇష్టమైంది ఏమిటి? నువ్వేం చెప్తావు జయ? అన్నింటికంటే ఇష్టమైందా? బంగారమే రమ్మగారు కదా. దాని మీదే 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికోస్ వెయిన్స్ చికిత్స అవిస్ హాస్పిటల్ హైదరాబాద్. అవునా? ఇప్పుడు కెమెరా పట్టుకుని మొత్తం మన ఆఫీస్లో ఉన్న అబ్బాయిలందరినీ అడుగు, అమ్మాయిలు కూడా అడుగు, అన్నిటికంటే నీకేది ఇష్టం అని అడిగితే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏమి ఇష్టమో. ఏదో చెప్తారు, ఇట్లా బంగారం, పువ్వులు, ఆకులు, కాయలు, కవిత్వం, సంగీతం, బోల్డని చెప్తారు. అసలు విషయం అది కాదు, ఇందులో ఉంది, చెప్తా. చెప్పండి. పూర్వం ఒక రాజుగారు రాణిగారు ఉండేవారు. ఓ రోజు తోటలో వ్యాహ్యాలకి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి తిరుగుతున్నారు అటు ఇటు. చాలా బాగుంది తోట. ఆవిడ ఆ పువ్వు ఈ పువ్వులు కోసుకుంటుంది, ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా సాయంకాలాలు వాకింగ్కి వెళ్ళటాలు ఉంటాయి కదా. ఏమండి, స్త్రీలకు అత్యంత ప్రియమైంది ఏమిటో చెప్పండి అని అడిగింది. అడిగితే రాజుగారు అన్నారు పువ్వులు అన్నాడు. ఏం కాదు అన్నది ఆవిడ. అక్కడి నుంచి ఆవిడ అంతకుముందు ఒక డిసెంబర్ పువ్వు కోసి దాని ఆ పువ్వుని వెనక భాగాన్ని నోట్లో పెట్టుకుని పీల్చేది. తేనె అన్నాడు ఆయన. అది కాదు, ఆయన 10 చెప్పాడు. ఆవిడ ఒక్కదానికి ఒప్పుకోవాలి. అవేం కాదు, ఇవేం కాదు, ఇవేం కాదు. ఆయన మన గణేష్ చెప్పిన బంగారం కూడా చెప్పాడు. అది కూడా కదా? కాదండి ఆవిడ. సరే, అక్కడి నుంచి ఈయనకి డౌట్ వచ్చింది, ఇంత చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేనా నేను అని చెప్పి ఈ ప్రశ్నకి సమాధానం తెచ్చాకే నీతో మాట్లాడతా అన్నాడు. ఆవిడ కూడా నాకు కావాల్సిందే దానికి ఆన్సర్ అని చెప్పి. అయిందా? అక్కడి నుంచి ఏమైంది, ఇప్పుడు ఆన్సర్ కావాలి. సభికులందరినీ అడిగారు, స్త్రీకి అత్యంత ప్రీతిపాత్రమైంది ఏమిటి? ఇలాగే గుంపులో తలా ఒకటి వచ్చింది. ఆవిడ అంది, పైన కూర్చుంది. కాదండి. ఈయన ఏం చేశాడు, రాజ్యంలో చాటింపేశాడు. రాణిగారు అడిగిన చిన్న ప్రశ్న, స్త్రీకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి? ఎవరు చెప్తే వాళ్ళకి బహుమానం. జనం అంతా తండోపతండాలుగా వచ్చారు సమాధానాలు చెప్పడానికి. అంతమందిని చూశాక రాణిగారికి నచ్చిన సమాధానం చెప్పకపోతే కొరడా దెబ్బలు తగులుతాయి అన్నారు. గుంపంతా పోయారు మొత్తం. అంతేగా, వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. దెబ్బలు తినడానికి ఎవరు రెడీ అవుతారు? రాజుకు నచ్చలే, ఇదేంటి ఇంత చిన్న ప్రశ్నకి ఆన్సర్ దొరకదా నా దేశంలో నాకు? ఇలా కాదు, సభికులందరినీ అడిగాం, ఊళ్ళో వాళ్ళేమో దెబ్బలకు భయపడుతున్నారు. ఇట్లా కాదని రాజుగారు రోజు ఒక పావురాన్ని విడిచిపెడతాడు. ఆ పావురం ఏ ఇంటి మీద వాళ్తే ఆ ఇంటి వాడు సమాధానం చెప్పాల్సిందే, లేకపోతే వాడి కొరడా దెబ్బలు తప్పవు. దీనికోసం ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్కి ఎంత పని ఇవి. మరి తాను చెప్పలేకపోయాడు, సామాన్య ప్రజలు ఎలా చెప్తారు? చెప్పాలి. మళ్ళీ కొరడా దెబ్బలు ఈ ఏర్పాటంతా అయింది. ఇప్పుడు రోజు పొద్దున్నే వాకిట్లో మేడ మీద నిలబడి పావురాయి ఎదురు పెట్టడం. ఆ పావురాయి అయిపోయి ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద వాళ్తాం, వాళ్ళు మెమ్మే బెబ్బే అంటాం, వాళ్ళకి కొరడా దెబ్బలు, గందరగోళం, అన్యాయం. రోజులు గడిచినాయి. ఒకరోజు ఒక పేద రైతు ఇంటి పూరి గుడిసె మీద, రైతుకు తల గుడిసె మీద వాలింది. గుడిసె మీద వాలేసరికి ఆయన చూసుకున్నాడు, పావురాయి వాలింది. ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు ఎవడింటి మీద వాలుతుందో అని. మన ఇంటి మీద వాళ్తుందేమని మనకి భయము. అవునవును. మన ఇంటి వాళ్ళదంటే అమ్మాయి అనుకుని ఎవరింటి మీద వాలిందో అక్కడికి పోతారు గుంపద్దా. పోయి నీ ఇంటి మీద పావురాయి వాలింది, రాజుగారి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి, రాణి గారిని సాటిస్ఫై చేయాలన్నారు. ఆ పేద రైతు ఒక కుర్రాడు, ఆయనకి ఇద్దరు కలిసి దీనంగా చేపలు అవి పట్టుకుంటుండేవాళ్ళు. వాళ్ళకి ఏమీ లేదు, చెరువు గట్టుకుపోయారు. ఇవాళే ఆఖరి రోజేమో 4 కొరడా దెబ్బలు తింటే మనం బతికే ఉండము అనుకున్నారు. అనుకుని దీనంగా చెరువు గట్టు మీద కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా వాళ్ళ అబ్బాయి అన్నాడు, నాన్న నేను వెళ్తాలే నాన్న, కొరడా దెబ్బలు నువ్వు తినలేవు, నేను తింటానన్నాడు. ఒక ముసలం వెళ్తుంది దారిలో. ఏమిట్రా కొరడా దెబ్బలు ఎవరికి రాంది? ఏముంది మా అమ్మ, ఇదిగో రాజుగారి గోల, ఆవిడేదో పై ఊరు నుంచి వస్తుంది, ఎన్ని రోజుల నుంచో నడిచి వస్తుంది. రాజుగారు ఇట్లా అడిగారు, రాణిగారికి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఏదో చెప్పమంటున్నారు. కొంతమంది చెప్పారు, ఆయనకి నచ్చలేదు, ఆవిడికి నచ్చలేదు. ఆ పావురాయి దొంగ మొహం మా పూరింటి మీద వాలింది, ఇప్పుడు మేము వెళ్ళాలి. పిల్లాడో నేనా ఎవరో దెబ్బలు తినగలిగే వాళ్ళమని ఆలోచిస్తున్నాము, వాళ్ళకి నచ్చేది మేము ఎట్లా చెప్తామంటే అదో పెద్ద ప్రశ్నట్రా నాయన అని ఆవిడ ఆన్సర్ చెప్పేసి. ఇంతేనా అని అడుగున్నాడు. ఇంతేరా అని చెప్పి వెళ్ళిపోయి. మర్నాడు పొద్దున భటులు వచ్చారు పేద రైతు గారింటికి. వస్తే నేను రానండి మా అబ్బాయి వస్తాడని అబ్బాయిని పంపించాడు. రైతుకి పెద్దవాడు కదా, కొంచెం రాజుగారి పట్ల వినయము విధేయత గట్రా చాలా ఉన్నాయి. కుర్రాడికి తెంపర్తనం ఉంటుంది, ఎవరైతే వాడికి ఏమిటి లెక్కలేదు వాడికి. ఇప్పుడు కూడా అంతే కదా, పెద్దవాళ్ళు అనుభవం వల్ల భయపడతారు. అవును,
పోలీసులు అంటే భయము, గవర్నమెంట్ అంటే భయము, ఎవరైనా అడ్వకేట్లు వాళ్ళతో మాట్లాడితే భయం. పెద్దవాళ్ళకంటే డక్కా మొక్కీలు తిని వీళ్ళతో పెట్టుకోకూడదు అలాంటివి తెలుస్తాయి. అవును, పిల్లలకి తెలియదు తొందరగా. పిల్లలకి ఇప్పుడు చెప్పారు కదా, పిల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బని. అదే దానికి ఏం అనుభవం లేదు కాబట్టి దానికి ఏ భయమో ఉండదు. పిల్లకాకులకు తెలియవు. ఈ పిల్లాడు కూడా తెంపర్తనంతో వస్తానన్నాడు. సరే రాజుగారు ఈ సైనికులు వచ్చి ఈ కుర్రాన్ని వెంటేసిపోయారు. సరే రాజు రాణి అందరూ కూర్చున్నారు. కూర్చుంటే వచ్చి ఏమిట్రా అబ్బాయి నువ్వు చెప్తావా సమాధానం అంటే చెప్తానండి అన్నాడు. ఏం చెప్తారంటే భర్త మీద అధికారం అండి, ఆవిడ కావాల్సింది అది. ఆయన ఏమిటి ఇంతేనా అన్నాడు. అంతేనండి, కావాలంటే అడగండి. రాణిగారు అడిగిన ఒక చిన్న ప్రశ్నకి మీరు ఎంత గందరగోళం చేశారు. పోనీలేండి అంతే ఆవిడ అనలా. ఆవిడ కథ నడిపించుకుంటూనే ఉంది. అడగండి అంటే ఆవిడ తలకాయ చూపింది. మొగుడు మీద అధికారం ఉంటే చాలు, బంగారం గింగారం అవన్నీ నోబార్ అవన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. వేళ బంగారం మీద ఆశ పెట్టుకుంటే ఆయన తిడుతున్నాడు అనుకో, బంగారం కొనిపెట్టి దీనికి బంగారం పిచ్చి అంటాడు. అలాగే అది పిచ్చి అనకూడదు, పిచ్చి అనకూడదు. ఆవిడ ఏదంటే అది మేడమే కరెక్ట్ అనాలి. మేడం ఏదంటే అది బాగుంది. ఇప్పుడు అవునా కదా చెప్పు. 100% నో బంగారం. ఒపీనియన్ మారిపోయింది. బంగారం డింగారం అక్కర్లా మనకి. వాళ్ళు మనం అన్నదానికి అవునంటే చాలు. అది నీవు బంగారం కొనుక్కోగలిగే దశలో ఉన్నా, కొనుక్కోలేని దశలో ఉన్నా. చిన్న కుటుంబం, వీళ్ళకి బంగారాలు లేవు, టింగారాలు లేవు, కానీ మొగుడు ఆవిడ మాట కాదండు. బంగారం అక్కర్లా, మాట వినే మొగుడు అంతే చాలు. మగవాళ్ళకి సాటిస్ఫాక్షన్లు ఉండవు వాళ్ళ జీవితంలో. పెళ్ళ మాట విన్నా వాళ్ళకి బోర్ కొడుతుంది కొన్నాళ్ళకి, ఆడాళ్ళకి బోర్ కొట్టదు. మాట వినే మొగుళ్ళు ఎప్పుడు బోర్ కొట్టరు. దండం పెడుతున్నాడు గణేష్. అమ్మ ప్రతి వాళ్ళు ప్రశ్నించుకోండి, ప్రతి మగవాళ్ళు మా ఆవిడకి ఏం కావాలి లేదా నాకేం కావాలి ఆడవాళ్ళు అనుకోవాలి. నాకేం కావాలంటే మా ఆయన నా మాట వినడం కావాలి. జనరల్ గా అసలు నేను చేసే ఏ కంటెంట్ జేపీ చూడరండి, కానీ ఈ వీడియో నేను చూపించాను. మీకే స్పెషల్ ఇది అని చెప్పేసి. సో నేను కూడా డాక్టర్ గారు అసలు ఇప్పటిదాకా ఆయన యూట్యూబే లేదు ఆయన ఫోన్ లో. ఈ ఒకటి నేను చూపించండి రామ్ గారు. డెఫినెట్ గా అందరూ ఆడవాళ్ళందరూ మీ భర్తలకి చూపించండి, మీ ఫ్రెండ్స్ కి పంపించండి, దీన్ని ప్రచారం చేయండి. ఉద్యమం లాగా తీసుకెళ్దామా? బాగుంది. స్త్రీలకు కావాల్సింది ఏంటంటే మాట చెల్లుబడి, నీ ఇష్టం అనాలి, అంతే చాలు. అదొకటి చాలు. ఇంకేం ఇచ్చినా ఇవ్వపని ఏం పర్వాలేదు, వాళ్ళు ఏం ఇవ్వక్కర్లా, నీ ఇష్టం అంటే చాలు. అన్నీ వచ్చినట్టే. ఈ మాట చెప్పాక రాజుగారు ఇంత గోల్ చేసింది ఎందుకు? ఆవిడ మాట కోసం. ఇప్పుడు ఇలా కావాలి ఆవిడకి, ఆవిడ ఏదంటే అది జరిపేసేదే కావాలి, అంతేనండి. సరే ఆయన మెచ్చుకుని ఈ కుర్రాడికి 4 ఎకరాల పొలం ఇచ్చి, పేద రైతుగా ఉండదురా, కొంచెం గట్టి రైతుగా ఉన్నాయినా, నా కళ్ళు తెరిపించావు నువ్వు, ఇంకోసారి ఇలాంటి పని చేయకూడదు, మళ్ళాగానే ఉంటుంది రాజ్యం అంతా అని 4 కొరుక్కున్నాడు రాజుగారు. కథ కంచుకి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే అండి. నమస్తే.